కానీ ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకుని నాకు ఇక్కడ పని మొదలవ్వాలని చాలా సీరియస్గా పని చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి దీవెనలు కావాలి, మీ అందరి విష్ కావాలి, మీరందరూ సహకారం కావాలి. తప్పనిసరిగా నాకు ఇంకొక మొన్న నాయుడు గారి స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా గట్టి పట్టుదలతో మన ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచన చేస్తా ఉన్నా. అక్కడ బిడ్డలు 4 టీచర్లు ఉన్నారు సార్. 4 టీచర్లు ఉంటే సుమారుగా 3 పిల్లలు నేనే సన్మానం చేశాను, 3 మెడల్స్ ఇచ్చినాను. ఆ 3 కూడా 550 దాటి మార్కులు తెచ్చుకున్నారు. నాకు అర్థం కాల ఎంతమంది తెచ్చుకున్నారు వీళ్ళు అని అర్థం కాల. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో 40 మంది స్టూడెంట్లు 60 మంది స్టూడెంట్లలో పెట్టి రాత్రి పగలు 10 మంది టీచర్లు ఎంట పడితే కూడా ఆ మార్కులు కావాలంటే తలప్రాణంతో వస్తుంది వాళ్ళకి. అట్లాంటిది 4 టీచర్లు 800 మందికి పాఠాలు చెప్తా 550 మార్కులు ఎలా వస్తాయి? అక్కడ కదా ఈ హెడ్ మాస్టర్ గొప్పోడు అన్నా నేను కదా. అలా మీరు కూడా మీకు ఈ ప్లేసుల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. మీకు కొరత ఉంది. ఈరోజు ఎంఈఓ గారు అడుగుతా ఉన్నా, ఎంతమంది టీచర్లు ఉంటే ఆదోనిలో పూర్తి స్థాయిలో మనం పిల్లలకి న్యాయం చేయగలుగుతామా అన్న. సార్ 120 మంది టీచర్లు వస్తే మనకు చాలాసారి ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది అని చెప్పినారు వాళ్ళు. సార్ ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టినారు. మెగా డిఎస్సి అన్నది జనవరి లోపల అంటున్నారు. అవన్నీ అయిపోయి ఎవడు కోర్టు కేసులు వేయకపోతే సవ్యంగా అపాయింట్మెంట్లు అయిపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ కి సర్దుకోవాల్సిందే. కానీ ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ సర్దాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడుతున్నాను అని ఎంఈఓ చెప్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మీ యూనియన్లందరూ కూడా ఒకసారి పెద్ద మనసు చేసుకొని ఆ ట్రాన్స్ఫర్లు వాటికి మీరు ఆమోదం తెలపండి. ఈ సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా మనం అందరినీ సర్దుకొని పాఠాలు చెప్పేద్దాం. నాకు పెద్ద ఛాలెంజ్, నాకు ఒక మాట మాత్రం మీరు ఇవ్వాలి. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మీరు కూడా ఇంతే కష్టపడతా ఉన్నారు. మీరందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. ఆదోని నియోజకవర్గంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరితే పిల్లలు బాగుపడతారా అని అనిపించాలని నా కోరిక తీర్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చేస్తాను. నేను సోషల్ వెల్ఫేర్ వెళ్ళక ముందు డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గర పోయినానండి, శ్రీధర్ గారు. ఆయన దగ్గర పోయి నాడు నేడు పనులు సంబంధించినటువంటి డైరెక్టర్ ఆయన దగ్గర పోయి, సార్ 2nd ఫేజ్ అయితే 3rd ఫేజ్ మొదలు పెడతారా, ఎప్పుడు చేస్తారు ఏమిటి అని అడుగుతా ఉంటే ఆయన బాధలు ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. వీళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదండి, పెండింగ్ ఉందండి, అదేంటి ఆయన బాధలు. ఎవరి దగ్గరికి పోయినా నేను కష్టాలు చెప్పడం మొదలు పెట్టగానే వాళ్ళే నా కష్టాలు చెప్తా ఉన్నారు. అంటే డైరెక్టర్ స్థాయిలో అనుభవించండి. ఎవరన్నా మినిస్టర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోతే మనం మొదలు పెడతాం. నేను ఆదోని అనగానే, బాబు నువ్వు వచ్చిన ఆదోని నీకు డబ్బులు కావాలి తెలుసు నాకు, మా కష్టాలు విను అని వాళ్ళ కష్టాలు చెప్తారు. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు అయిపోతుంది. బడ్జెట్ సెషన్స్ వస్తాయి 15 రోజుల్లో. బడ్జెట్ ఈ రోజు రివ్యూ చేశామండి. పొద్దున ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేసినప్పుడు ఎంఈఓ గారు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకందరికీ చెప్పాను, సార్ ప్రపోజల్స్ అన్ని ముందుగా తయారు చేయండి. ఏ ఊర్లో కూడా ఇంత ప్రోయాక్టివ్ ఎమ్మెల్యే ఉండడు. ప్రోయాక్టివ్ ఆఫీసర్లుగా మీరు తయారవ్వండి. ఇప్పటికెప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్, రోడ్లకు సంబంధించిన కానీ, మంచినీళ్ళకు సంబంధించిన కానీ, స్కూళ్ళకు సంబంధించిన సమస్యలు, వీటన్నింటి మీద ముందుగా ఫైల్స్ తయారు చేసుకున్నాం. బడ్జెట్ సెషన్ అయిపోయి బడ్జెట్ రెడీగా ఉందనగానే క్యూ వచ్చేస్తుంది. క్యూలో మొదటి ఎమ్మెల్యే సంఖ్యలో ఫైళ్లు పెట్టుకొని నేనే ఉంటాను సార్ సీఎం దగ్గర. మీకెందుకు అవన్నీ చేసుకొని వచ్చే బాధ్యత నాది. మీరు ఫైల్ రెడీ చేయండి, డిపిఆర్లు అంతా రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను. సో నేను ప్రోయాక్టివ్ గా ఉన్నాను, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం మనం ఇప్పుడు గత సంవత్సరం రిపోర్ట్స్ చూస్తా ఉన్నాను. పిల్లలకు సంబంధించినటువంటి పాసు ఫెయిల్. నాకు పాసు ఫెయిల్ కాదు సార్ కావాల్సి, అందరూ పాస్ అయిపోతారు ఉన్న పిల్లలు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. పాసు ఫెయిల్ కాదు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదువులు జరగాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లలో ఉదాహరణకి సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉంటారు. నాకు వెరీ షూర్ ఇప్పుడు మీ అందరికీ కూడా కనీసం 10-15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు, అవునా కదా సార్? మీకంటే గొప్ప టీచర్లు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ఇంపాసిబుల్, దొరికే అవకాశమే లేదు. మీరు ఇప్పటికే మనసు పెట్టి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు.
మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా చేస్తా ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి, అది ఎమ్మెల్యేగా పిల్లల తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రభుత్వం వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి పూర్తి స్థాయిలో ఛాలెంజింగ్ గా తీసుకొని మీ స్కూళ్లను ఛాలెంజింగ్ గా తీసుకొని బ్రహ్మాండమైన రిపోర్ట్ నెక్స్ట్ టైం మనకు ఓపెన్ చేసే లోపల, అంటే రిజల్ట్స్ ఓపెన్ చేసే టయానికి మా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంత మంచి మార్కులు వచ్చినాయా అనిపించే విధంగా మనం చేసుకోగలిగితే ఆదోనికి మంచి పేరు వస్తుంది, ఆదోనికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది. ఏం సార్, మనమంతా పేరు కోసము కీర్తి కోసం చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ కూడా. సో దయచేసి మీరందరూ సహకరించాలని, మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మీకు అందరికీ చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.